నమస్తే అండి. పర్ఫెక్ట్ గోధుమ పిండి ప్రసాదం ఎలా చేయాలో చూద్దామా. కడాయి తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైనాక గోధుమ పిండి ఒక గ్లాసు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ వచ్చినాక కొంచెం లైట్ కలర్ రావాలండి. ఇలానే కలపాలి. ఇలా కలిపి ఈ కలర్ వచ్చే వరకు మంచి కలుపుకుంటూ ఉండాలి. కాజు వేసుకోవాలి. ఈ టైంలో కాజు వేసుకొని మంచి కలుపుకోవాలండి. కాజు కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. ఈ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ కలర్ వచ్చినాక గ్లాసున్నర పాలు పోసుకోవాలండి. గ్లాసున్నర పాలు, ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇలా పాలతో ఉడికేదాకా కలుపుకున్నాక షుగర్ ఒక గ్లాస్ అండి. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం నెయ్యి బయటికి వస్తుంది. నెయ్యి బయటకు వచ్చినాక కలుపుకున్నాక మంచిగా కలర్ వచ్చినాక ఇట్లా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. తొందరగా క్విక్గా రెడీ అయ్యే గోధుమ పిండి ప్రసాదం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్.